నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ. ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక, గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక, కానీ పదవులు కూడా ఏమీ చేయలేవు, ప్రకృతిని సృష్టించలేవు. డబ్బు నోట్లు ముద్రించగలమేమో కానీ ఒక చెట్టుని చేత్తో సృష్టించలేము. ఆ విలువ మనకే తెలియాలి. అలాగే ఒక జీవం చంపేయడం అనక, ఒక చిన్నపాటి మన ఇంట్లో పెంచుకుని ఒక చిన్న కోడి గుడ్డు పెడితే మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అది ఎలా పొదుగుద్ది, ఎలా అది గుడ్డు మనకి పొదిగే పిల్ల అవుద్ది, ఒక అమేజింగ్ ఉండేది. ఒక ఒక అద్భుతంలాగా మీరు ఊహించుకోండి. ఇవన్నీ అద్భుతాలంటే పెద్ద పెద్దవి కాదు, చాలా చిన్నవి మనం చూడగలిగితే. ఒక చిన్నపాటి గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎప్పుడైపోతాం, అది ప్యూపా షేప్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు దాని నుంచి అది బటర్ఫ్లై వస్తుందో, సీతాకోకచిలుక వస్తాం. సీతాకోకచిలుక రంగులు, ఇక్కడున్న ఈ మొక్కలు, ఏ పెయింటర్ వేయగలడు, ఇక్కడ ఏ రవివర్మ వేయగలడు ఈ పూల తాలూకు రంగులు. మీరు ఇది సహజంగా ప్రకృతి మనకు అందిస్తుంది. దాన్ని మనం చేయాల్సింది ఏం చేయగల, రక్షించుకోవడమే. భూమిని రక్షించుకోవడం కాదు, మనకి ఏం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం. అలాగే ఉదాహరణకి మీరు టైగర్ రిజర్వ్ ఉంది మనకి, నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ని ఉంచుకోవడం అంటే అదేదో టైగర్ కోసమని కాదు, టైగర్ని ఏదైతే కీలకమైన జంతువు ఉందో అక్కడ దాన్ని కాపాడుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు కానీ వృక్షాలు, దాని ఆధార చిన్న చిన్న జంతువులు అన్నింటిలో ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది. ఇష్టారాజ్యంగా ఉన్న ఉట్టి పుణ్యాన్ని నరికేరు. ఉత్తి పుణ్యాన్ని పులి మనుషుల్లాగా ఆకలిస్తే, ఆకలి ఉన్నా లేకపోయినా చంపేది. దాన్ని ఆకలిస్తే ఎంత కావాలో అంతే తీసుకుంటాం. అది మృగం తాలూకు ధర్మం. కానీ మన అందరికీ ఏంటి, అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మేమేం చేసి చిన్నప్పుడు అవసరం ఉన్నా నేను నేర్చుకున్నాను. అవసరం ఉన్నా లేకపోయినా ఈ మొక్కలు అంటే పీకుతాం. ఎందుకు పీకుతాం మనకే తెలియదు. అంటే అంత అనాలోచితంగా బతుకుతాం మనం, ఆలోచన లేకుండా బతుకుతాం. ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తపనల్లా నేను ప్రభుత్వంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇవన్నీ ఇష్యూస్ కాదు. ప్రకృతిని కాపాడుకోకపోతే మనం బతకలేం. మంచినీరు లేకపోతే మనం బతకలేం. నేనేమనుకుంటానంటే చాలాసార్లు ఒకరోజు మన స్నానానికి బాత్రూంలో నీళ్ళు లేకపోతే ఎంత విలువెల్లాడిపోతాం. ఎండల్లో చాలామంది, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచేస్తూ ఉండాలి ఉత్తి పుణ్యానికి. పళ్ళు దొంగకడానికని చెప్పి కానుగ పుల్లలను ఇరిచేసేవాళ్ళు. ఆ చెట్లో పెట్టింది కానుగ పుల్ల పళ్ళు దొంగకడానికి కాదురా బాబు, అది నీడనివ్వడానికి, పిల్లలు ఆడుకునే అని చెప్తే ఎవరికి అర్థమయ్యేది కాదు. సమ్మర్కి వచ్చేటప్పటికి వేసవికాలం మాకు ఎలా ఉండేదంటే ఎక్కడైనా సరే ఇంతపాటి ఆకు దొరికితే దానికి ఉన్నామన్నంత చిన్నపాటి చెట్టు నీడ ఉండేవి కావు. చేతుల బాధ్యత లేకుండా మనందరం చిన్నపిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, అది అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడు ఎవరికి కూడా ఇదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఫ్యాషన్ కాదు, ఇది మన బాధ్యత. ఇది